వెల్కమ్ టు ఆర్ఆర్ రియల్ రివ్యూ. నేను మీ రంజన. ప్రతి వారంలానే ఈ వారం కూడా మంచి హాట్ మూవీ రివ్యూస్తో మీ ముందు వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? లెట్స్ బిగిన్ ద షో. ఈ సంక్రాంతికి చిరంజీవి సందడి చేశాడు. అనిల్ రావుపూడితో కలిసి హిట్ కొట్టేశాడు. అదే మన శంకర్ వరప్రసాద్ గారు. మీకు తెలుసు కదా, చిరు అసలు పేరునే ఈ సినిమాకి టైటిల్గా పెట్టేశారు. జనరల్గా చిరు సినిమా అంటే మంచి వెయిట్ ఉన్న స్టోరీ తీసుకుంటారు ఆయన. యాక్షన్తో పాటు సెంటిమెంట్ కూడా ఉండేలా చూసుకుంటారు. బట్ ఈ సినిమాలో అలాంటి పారామీటర్స్ ఏమీ తీసుకోలేదు. అంతా కామెడీనే పెట్టేశారు. పండుగ పూట థియేటర్కి వచ్చిన వాళ్ళని కడుపుబ్బా నవ్వించి ఇంటికి పంపాలన్న ఏం పెట్టుకున్నట్లుగా అనిపించింది. అంటే నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అన్న తీరుగా పక్కా కమర్షియల్ ఫార్మెట్లో ఈ సినిమాని తీశాడు అనిల్ రావుపూడి. అఫ్కోర్స్ F3 సంక్రాంతికి వస్తున్నాం సినిమాలన్నీ కూడా ఇలాగే సరదాగా తీశాడు కదా. ఈ రెండిట్లో వెంకటేష్ ఉన్నాడు. మళ్ళీ చిరుతో తీసిన ఈ సినిమాలో కూడా వెంకీని పెట్టి ఫన్ చేశాడు. చిరుని సరదాగా ఆట పట్టిస్తూ సందడి చేస్తాడు. ఇక చిరు టీమ్మేట్స్గా క్యాథరిన్, హర్షవర్ధన్, అభినవ్ కనిపించారు. మాటికి ముందు మాట వెనకాల వీళ్ళు పెట్టుకునే టీం మీటింగ్ చాలా ఫన్నీగా ఉంటుంది. పిల్లలతో చిరంజీవికి పెట్టిన సెంటిమెంట్ లైట్గా ఉన్నా సినిమాకి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక స్టోరీలోకి వెళ్ళొద్దామా? స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఒక మంత్రి దగ్గర చిరు నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటాడు. తను డివోర్స్ అయిన భర్త అన్నమాట. వాళ్ళ మామ చేసిన కుట్ర వల్ల డివోర్స్ తీసుకోవాల్సి వస్తుంది. అయినా సరే తన మాజీ భార్య నయనతారని పిల్లల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఒక ఫైట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో మంత్రికి ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు చిరుని వాళ్ళ పిల్లలు చదువుతున్న స్కూల్లో పీటీ టీచర్గా వెళ్ళే ఛాన్స్ ఇస్తాడు. సో అలా వెళ్ళిన చిరు తన పిల్లలకి దగ్గరయ్యాడా? తన భార్య పిల్లల్ని టార్గెట్ చేసిన వాళ్ళని పట్టుకున్నాడా? సెక్యూరిటీ పేరుతో తన మామని ఎలా ఆడుకున్నాడు? చిరు లైఫ్లోకి వెంకీ ఎలా వచ్చాడు? వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఫన్నీ సీన్స్ ఉన్నాయి? ఇవన్నీ తెలియాలంటే మీరు మాత్రం అర్జెంటుగా మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసేయండి. చెప్పా కదా, సినిమాని పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైటిల్గా తీశారు. చిరంజీవి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. చెప్పా కదా, సినిమాని పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీశారు. చిరంజీవి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఎవరైనా రౌడీలు వస్తే కొట్టేస్తాడు. కానీ నయనతార కనిపిస్తే మాత్రం ఇక నోటికి జిప్పు పడిపోతుంది. అంతా తను ఆవేశంలో ఇచ్చిన ఓటీపీల ఎఫెక్ట్ అన్నమాట. ఓటీపీలంటే సినిమా చూస్తారు కదా, మీకే తెలుస్తుంది. లాస్ట్లో కనిపించిన వెంకీ కాస్తో కూస్తో యాక్ట్ చేశాడు. నయనతారకి ఆ స్కోపే లేదు. కథని బట్టి అంత సీరియస్గానే కనిపిస్తుంది. ఈ సినిమాకి భీమ్ సిసిరోలియో ఇచ్చిన పాటలు బాగా హిట్ అయ్యాయి. మీసాల పిల్ల, ఓ ప్రసాదు ఈ రెండు పాటలు రొమాంటిక్గా ఉంటాయి. ఇక చిరంజీవి ఓపెనింగ్లో వేసే హుక్ స్టెప్ సాంగ్, లాస్ట్లో వెంకీతో చేసిన ఏంటి బాసు సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి ఈ పాట మాస్ జనాల్ని ఊపేస్తున్నాయి. ఎనీవే, చాలా కాలానికి చిరంజీవి మంచి హిట్ కొట్టేశాడు. దీనికి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.7 అవుట్ ఆఫ్ 5. చిరంజీవి రూట్లోనే రవితేజ కూడా ట్రావెల్ చేస్తున్నాడు. తనకున్న మాస్ ఇమేజ్ని పక్కన పెట్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చేశాడు. భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాతో అందరినీ నవ్విస్తున్నాడు. ఆల్మోస్ట్ హిట్ కూడా కొట్టేశాడు. జనరల్గా రవితేజ సినిమా అంటే మాస్ ఎలిమెంట్స్ మెండుగా ఉంటాయి, యాక్షన్ అదిరిపోతుంది. బట్ ఈ సినిమాలో అలాంటివేవి ఉండవు. ఒకప్పుడు శోభన్ బాబులాగా, జగపతి బాబులాగా ఇద్దరు భామల మధ్య నలిగిపోయే పాత్రలో కనిపించాడు. పక్కా ఫ్యామిలీ మ్యాన్ లాగా గెటప్ కూడా మార్చేశాడు. సినిమాలో పెద్దగా స్టోరీ ఏమీ కనిపించదు. అంతా పంచ్ డైలాగులు, కామెడీయే ఉంటుంది. రవితేజ పాత సినిమాలు చూసిన వాళ్ళకి ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో బాగా తెలుసు. వేరే లెవెల్లో ఉంటుంది. మాస్ మహారాజాని క్లాస్ హీరోగా చూపించిన డైరెక్టర్ కిషోర్ తిరుమల. గతంలో నేను శైలజ, చిత్రలహరి రొమాంటిక్ సినిమాలు తీసి హిట్ కూడా కొట్టాడు. ఇప్పుడు రవితేజతో ఈ కుటుంబ కథా చిత్రం తీసి హిట్ కొట్టాడు. ఇక కథ విషయానికి వచ్చేస్తే, రవితేజ, డింపుల్ హయాతి కపిల్స్గా కనిపించారు. రవితేజ మీద డింపుల్కి చాలా నమ్మకం ఉంటుంది. నా భర్త శ్రీరామచంద్రుడని భావిస్తుంటుంది. బిజినెస్ పని మీద స్పెయిన్ వెళ్ళి తెగ కష్టపడిపోతున్నాడమ్మా, ఊరుగాని ఊర్లో ఒంటరిగా ఉండలేక తెగ అల్లాడిపోతున్నాడమ్మా బిడ్డ అని అందరికీ చెప్పుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే రవితేజ శ్రీరామచంద్రుడు కాదు, పక్కా గోపాలకృష్ణుడు. బిజినెస్ పని మీద స్పెయిన్ వెళ్ళి అక్కడ ఆశిక రంగనాథ్ని చూస్తాడు. అంతే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోతుంది.
తనకి పెళ్ళైందన్న విషయాన్ని దాచిపెట్టి మరీ ఆసికాకి దగ్గరవుతాడు. ఇండియాకి తిరిగొచ్చాక భార్య డింపుల్ చూపించే ప్రేమకి దాసోహం అయిపోతాడు. తెలియకుండానే రవితేజ కన్ఫ్యూజ్లో పడిపోతాడు. ఆసిక విషయంలో తప్పు చేస్తున్నాడేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సరిగ్గా ఆ టైంలోనే ఆసిక స్పెయిన్ నుంచి ఇండియాకి వస్తుంది. అలా వచ్చాక రవితేజని కలిసిందా? ఈ విషయం భార్య డింపుల్కి తెలిసిందా? రవితేజకి ముందే పెళ్ళయిందన్న వాస్తవం తెలిసాక ఆసిక ఏం చేసింది? చివరికి రవితేజ బతుకు ఎలా మారిపోయిందో తెలియాలంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో రవితేజ కామెడీ సూపర్గా ఉంటుంది. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే పాత్రలో జీవించేశాడు. సత్య, వెన్నెల కిషోర్, సునీల్తో రవితేజ చేసే అల్లరి మామూలుగా ఉండదు. అలాగే డింపుల్ హయాతి చాలా ట్రెడిషనల్గా కనిపించింది, లైక్ వైఫ్ కెర్చర్ అన్నమాట. ఇక ఆసికా రంగనాథన్ ట్రెండీగా కనిపించింది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. లవ్తో పాటు సెంటిమెంట్, ఎమోషన్ కూడా బాగా పండించారు. లాస్ట్లో వచ్చే వామ్మో వాయో పాట స్టెప్పులకు అదరగొట్టేశారు. బీమ్స్ ఇచ్చిన పాటలు అలాంటివి మరి. సో రవితేజ భర్త మహాశైల విజ్ఞప్తి సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5/5. ఈసారి సంక్రాంతి బరిలోకి శర్వా కూడా దిగేశాడు. నారీ నారీ నడుమురారి అంటూ ఇద్దరు హీరోయిన్స్తో 2 ఎడ్స్ పాడేశాడు. ఇది ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే మొదటి నుంచి చివరి దాకా కామెడీ ఉంటుంది. సామాజ వర్గమనాలో జనాన్ని నవ్వించిన రామ్ అబ్బరాజు ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. సాక్షి వైద్య, సంయుక్త ఇద్దరు గ్లామరస్ హీరోయిన్స్ మధ్యలో శర్వా ఎలా నలిగిపోతాడో ఈ సినిమాలో సరదాగా చూపించాడు. భర్త మహాశైలకు విజ్ఞప్తిలో కామెడీ చేసిన సునీల్, సత్య, వెన్నెల కిషోర్ దీనిలో కూడా నవ్వులు పంచారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే శర్వా సెకండ్ హాఫ్లో తప్పుల మీద తప్పులు చేస్తూ వాటిని కప్పిపుచ్చుకునే క్రమంలో ఇరకాటంలో పడుతుంటాడు. సీనియర్ నరేష్, పల్లవి తగులు పడే భార్య భర్తలుగా కనిపించి వినోదం పంచారు. ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్న శర్వానంద్ సాక్షి వైద్యాన్ని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తుంటాడు. మొదట్లో నో చెప్పిన సాక్షి తండ్రి తర్వాత ఓకే చెప్తాడు. బట్ 1 కండిషన్ మీద వాళ్ళ పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో జరగాలని చెప్తాడు. శర్వాకి ఇష్టం లేకపోయినా తప్పనిసరి ఒప్పేసుకుంటాడు. సరిగ్గా పెళ్లి జరగబోయే టైంకి కాలేజ్ రోజుల్లో శర్వాకి సంయుక్తతో నడిచిన ఓల్డ్ లవ్ స్టోరీ తెర మీదకి వస్తుంది. ఆ పెళ్లి కాస్త ఆగిపోతుంది. ఇంతకీ శర్వాకి సాక్షితో పెళ్ళైందా, లేకపోతే పాత ప్రేమికురాలు సంయుక్తతో జరిగిందా? ఈ 2 ప్రేమ కథల వల్ల శర్వా తండ్రి నరేష్ ఎలా ఎఫెక్ట్ అయ్యాడు? తన భార్యతో విడాకులు తీసుకున్నాడా లేదా? చివరికి ఏం జరిగిందో తెలియాలంటే నారీ నారీ నడుమురారి సినిమా చూడాల్సిందే. ఇద్దరు అమ్మాయిలకి లవర్ బాయ్గా శర్వా కొత్తగా కనిపించాడు. సంయుక్త, సాక్షి వైద్య తెర మీద బ్యూటిఫుల్గా కనిపించారు. అన్నిటికి మించి నరేష్ క్యారెక్టర్ సినిమాకి హైలైట్. ఈ మధ్య ఆయన వయసైపోయిన రోమియో పాత్రలో బాగా కనిపిస్తున్నాడు. శ్రీమంతం, కోర్ట్ ఎపిసోడ్లో ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అలాగే గుణశేఖర్ పాత్రలో వెన్నెల కిషోర్ కనిపిస్తే చాలు ఆడియన్స్ నవ్వేస్తున్నారు. లవకుశ పాత్రలో సత్య, సునీల్ వేసే పంచులు బాగా పేలుతున్నాయి. చాలా కాలం తర్వాత శర్వా ఫ్యామిలీ ఆడియన్స్కి మళ్ళీ కనెక్ట్ అయ్యాడు. అలాగే సంక్రాంతికి హిట్ తెచ్చుకున్నాడు. నారీ నారీ నడుమురారికి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.2/5. వెల్, ఈ మూవీ రివ్యూస్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ మంచి మంచి మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. వాటి రివ్యూస్ కూడా సేమ్ టైం సేమ్ షోలో మీకు చెప్తాను. అంటిల్ దెన్, బాయ్.